హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ గురించి, దాంతోపాటుగా రిటైర్మెంట్ ప్లాన్, అది ముఖ్యంగా 20s, 30s, 40sలో ఎలా చేయాలి అనే దానిపై మాకు చక్కటి వివరణ ఇచ్చారు సార్. మీరు ఆ ఎపిసోడ్స్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. ఇక ఈరోజు ఎపిసోడ్లో నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను. ఓకే. అయితే నేను ఒక 10 సంవత్సరాల్లో కోటీశ్వరుని అవ్వాలి అనుకుంటే నేను ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి, ఎలాంటి ఆప్షన్ ద్వారా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నేను నిజంగా ఒక ₹1,00,00,000 రీచ్ అవ్వగలను అంటారు? ఈ రోజుల్లో ₹1,00,00,000 అచీవ్ చేయడం అనేది ఈజీగా చేయొచ్చు. దానికి కావాల్సింది కొంచెం డబ్బు, లాట్ ఆఫ్ డిసిప్లిన్. కొంచెమే డబ్బు, డిసిప్లిన్ ఎక్కువ కావాలి. కరెక్ట్. సో దాంతో మనం ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. 10 ఏళ్ళలో చేయాలి అంటే మనకు కావాల్సింది నేను చెప్పినట్టు మంచి స్కీమ్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కావాలి. ఒక 60-70 వేలు నెలకి ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ళలో మనం ₹1,00,00,000 చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న కండిషన్స్ అప్లై అవుతాయి. దీంట్లో కండిషన్స్ ఏమిటి అంటే మనం ఏ స్కీమ్ అనేది జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. మీ ఏజ్ బట్టి, మీ రిస్క్ అపిటైట్ బట్టి రిస్క్ స్కీమ్స్ రైట్ చేసుకోవాలి. ఒక స్కీమ్ మీకు, ఒక స్కీమ్ ఇంకోటికి అలా అప్లై అవుతుంది. అందరికీ ఒక స్కీమ్ అప్లై అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం ఎక్స్పెక్టేషన్, రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్. మార్కెట్ ఎంత వస్తుంది, ఇప్పుడు మార్కెట్ చూస్తే మధ్య 25%, 30%, 40% రిటర్న్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ మంచి అప్ స్వింగ్లో ఉంది మన ఇండియా మార్కెట్ ఎకానమీ. ఇప్పుడు ఇలాగే 10 ఏళ్ళు ఉంటుందా అంటే చెప్పలేదు. ఎనీబడీస్ గ్యాస్ ఉండొచ్చు, కొంచెం పడచ్చు కూడా అది. సో మనం అలా కాకుండా మా లెక్కల ప్రకారం మేము దాదాపు 10 to 12% మాత్రమే మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అది మా వే ఆఫ్ డీలింగ్, హ్యాండ్లింగ్ ది రిక్వైర్మెంట్స్. నేను విన్న కొన్ని ఫండ్స్ 20 yearsలో 20% ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే నిపాన్కి సంబంధించిన ఒక ఫండ్ ఏదైతే ₹500 ఎస్ఐపితో స్టార్ట్ అయిందో అలాంటి ఫండ్స్ కూడా ఉన్నాయి కదా. సో మినిమం అనేది ఎంత ఉంటుంది అంటారు? మినిమం 12%కి మించి, మినిమం 12% అయితే కన్ఫర్మ్ పెట్టుకోవచ్చు అంటారు మ్యూచువల్ ఫండ్స్లో? కన్ఫర్మ్ పదం మనం వాడామండి. కన్ఫర్మ్, గ్యారంటీ పదాలు ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉండవు. ఇందాక మీరు అన్నారు, గత నిపాన్ ఏదో అన్నారు మీరు, 20 years to 20% రిటర్న్స్ ఇచ్చిందని. అంతకంటే ఎక్కువ రిటర్న్స్ కూడా ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. కానీ పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఇండికేటివ్ ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్. పాస్ట్ ఒక ఇండికేషన్ మాత్రమే. అది ఫ్యూచర్లో ఉంటుంది, గ్యారంటీ లేదు. అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. వస్తే లక్కీ, బాగుంది అనుకోవాలి, రాకపోతే బ్యాడ్ లక్ అనుకోవాలి. అందుకే మనం మార్కెట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం చాలా ఎక్కువ ఊహించుకుని ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఎఫ్డీలు 6-7% రిటర్న్స్ ఇస్తాయి. దానికంటే ఎక్కువ రిటర్న్ వస్తే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలుగుతున్నాం. దట్ యు ఆర్ గుడ్ ఎనఫ్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో మా లెక్కల్లో 10 to 12% ఈజ్ వాట్ వీ డీమ్ యాజ్ బేస్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్. దాని బేసిస్ మీదే మేము ఎస్ఐపి లెక్కలు వేస్తాం, ఎస్డబ్ల్యూపి కానీ అన్ని రిటర్న్స్, అన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని కూడా ఆ రేంజ్లో రిటర్న్ తీసుకుంటాం మేము. అంతకంటే ఎక్కువ వస్తే మంచిదే, రాకపోతే కష్టం. అది అంటే మీరు చెప్పిన విధానంలో నేను ఒక 10 సంవత్సరాల్లో ₹1,00,00,000 రీచ్ అయ్యాక ఎస్డబ్ల్యూపి పదాన్ని నేను అవలంబిస్తే, అప్లై చేస్తే అక్కడ నాకు నెలకి ఎంత డబ్బులు వచ్చే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్డబ్ల్యూపి వచ్చే అవసరం ఉందా అప్పుడు, అది మీరు లెక్క వేసుకోండి. ఎస్డబ్ల్యూపి ఒక స్కీమ్ ఉంది కదా, దాన్ని వాడేసుకుంటే అది డజంట్ మేక్ సెన్స్. ఇప్పుడు మీరు 25 years అనుకోండి, 30 ఏళ్ళు అనుకోండి, మీకు ఇప్పుడు 10 ఏళ్ళు, 40 ఏళ్ళకి మీకు డబ్బు అవసరం ఉంటుందా, తీయవలసిన అవసరం ఉంటుందా, ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? మీకు నా లెక్క ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మీరు. కానీ మీకు తీయవలసిన అవసరం వస్తే మీకు ఎస్డబ్ల్యూపీ ఆ మెకానిజం పెట్టి మనం ఆ ₹1,00,00,000 నుంచి నెలకి దాదాపు ₹60,000 తీస్తాం అంటుంది. మనం తీసి మ్యాజిక్ ఏమిటంటే ఇక్కడ ఆ ₹1,00,000 అట్టే పెట్టిద్దాం మనం. నెక్స్ట్ గోయింగ్ 10-15 ఏళ్ళు అలాగే దాన్ని అట్టే పెట్టి నెలకి ₹60,000-70,000 తీసినా కూడా ఆ ₹1,00,000 అలాగే అట్టే పెట్టుకొస్తాం మనం. అది ఎస్డబ్ల్యూపీ ఒక మ్యాజిక్. దాన్ని క్యాలిబ్రేట్ చేయాలి దాన్ని మనం. అంటే మనం ఫండ్ మారుస్తాం, అప్పుడు ఎస్డబ్ల్యూ పెట్టినప్పుడు మార్చి అంటే దాని గురించి బ్యాలెన్స్ ఫండ్ పెడతాం, రిస్క్ ఈక్విటీ ఫండ్స్ పెట్టాం. ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, వాలటిలిటీ. దాన్ని బట్టి ఒక్కోసారి ఫండ్ వాల్యూ సైజ్ తగ్గిపోవచ్చు, మీకు వాటి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అది అవాయిడ్ చేయడం కోసం వీ గో ఫర్ బ్యాలెన్స్ ఫండ్స్ పెట్టి మేము అక్కడ ఎస్డబ్ల్యూపీలో మీ గోల్ అచీవ్ చేస్తాం. ఓకే. సో ఎస్డబ్ల్యూపీ అనేది ఎంతవరకు కరెక్ట్ ప్రాసెస్ అయినా కూడా దాని టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఏ టైంలో మనం ఎస్డబ్ల్యూపీ అప్లై చేస్తున్నాం అనేది. కరెక్ట్. నీడ్, అవసరం ఉంటే ఎస్డబ్ల్యూపీ చేయాలి. అండ్ ఇందులో క్యాలిక్యులేషన్ వైజ్ కూడా మనం పెట్టిన ఎస్డబ్ల్యూపీ ప్రకారం ఫండ్కి మెయిన్ ఏదైతే మెయిన్ కార్పస్ ఉందో దానికి ఇబ్బంది అవ్వకుండా చూసుకోవాలి. కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. అది చాలా మంది ఈ మధ్య చూస్తాను నేను, కొన్ని చోట్ల కూడా వింటున్నాను, ఈక్విటీ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ పెట్టేస్తున్నారు. ఈక్విటీ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ పెడితే రిస్కీ అది అప్రోచ్ అన్నమాట. అది
సో ఆ ఈక్విటీ ఫండ్ కనుక గబుక్కున ఆఫ్టర్ 1 రౌండ్, ఎందుకంటే మనం 10-15 ఇయర్స్ టైం రోజున మాట్లాడతాం ఎస్డబ్ల్యూ ఫండ్, 1-2 ఇయర్స్ కాదు. ఈ 10 ఏళ్ళు ఈక్విటీ ఫండ్కి వాలటిలిటీ వల్ల కానీ వాల్యూ తగ్గినప్పుడు ఎస్డబ్ల్యూ ఎఫెక్ట్ అవుతుంది, మీ మంత్లీ ఇన్ఫ్లో ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీరు ఒక పర్పస్ కోసం విత్డ్రా చేస్తారంటే ఆ పర్పస్ మీట్ అవ్వకపోవచ్చు ఆ ఈక్విటీ ఫండ్లో పెట్టబట్టి మనం. అందుకే బ్యాలెన్స్ ఫండ్స్ పెడితే మనకి రిటర్న్ తక్కువ లెక్క వేసుకుంటాం, తక్కువే క్యాలిబ్రేట్ చేసి తీసుకుంటాం, బట్ యూ ఆర్ కంఫర్ట్ గుడ్ టు గో విత్ ది ఆన్ ది విత్డ్రాల్ పార్ట్. కంప్లీట్ ఎస్ఐపి ఏదైతే ఉందో ఇన్ కేసు దాన్ని సగం చేసుకున్నట్లయితే టైం డ్యూరేషన్ డబల్ చేసుకోవాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిన ఏంటి అంటే, ఇన్ కేసు 50,000 60,000 ఎస్ఐపి చేయలేని వాళ్ళు ఉన్నారు అనుకుంటే, వాళ్ళు కేవలం 20,000 మాత్రం ఎస్ఐపి చేస్తున్నారు అనుకుందాం పెర్ మంత్. టైంని డబుల్ చేసాం అనుకుందాం, 20 ఇయర్స్ చేసాం అనుకుందాం, సేమ్ 1 crore రీచ్ అవుతాం, దానికన్నా డబుల్ రీచ్ అయ్యే స్కోప్ ఉందా? టైంకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉన్నాయి? టైం చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. 1 crore దాటి వెళ్ళిపోతుంది, అందుకే 2 టచ్ ఏమైనా ఆశ్చర్యపోకలేదు, 2 దాటినా ఆశ్చర్యపోకలేదు. దాని లెక్క వెళ్ళి కూర్చోమని రిటర్న్స్ బట్టి మనం ఎక్కువ డబ్బు తక్కువ టైంలో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా తక్కువ డబ్బు ఎక్కువ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అండి. కరెక్ట్. సో వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే మన ముందు ఉన్నాయి సార్, అండ్ వీటి గురించి మాకు ఒక క్లియర్ అనాలిసిస్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మోస్ట్ వెల్కమ్.